సంగారెడ్డి జిల్లా పటాన్చెరు బండ్లగూడలో ఉన్న పెన్నార్ పరిశ్రమలో నిర్వహించిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఆర్టీయూ జయకేతనం ఎగరవేసింది. వరుసగా 2 సార్లు గెలిచి కార్మికుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంది. బుధవారం పరిశ్రమలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 508 ఓట్లకు గాను 507 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 2 ఓట్లు చెల్లకపోగా బీఆర్టీయూ సంఘానికి 282 ఓట్లు, సిఐటియు ఐఎన్టీయూసీ ఐక్య కూటమికి 223 ఓట్లు పోలయ్యాయి. 59 ఓట్ల మెజార్టీతో బీఆర్టీయూ వరుసగా 2వసారి ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా బీఆర్టీయూ అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ బీఆర్టీయూని ఓడించాలన్న లక్ష్యంతో సిఐటియు ఐఎన్టీయూసీ యూనియన్లు కూటమిగా పోటీ చేసిన వారికి పరాజయం తప్పలేదు. వరుసగా 2 సార్లు బీఆర్టీయూ యూనియన్ని గెలిపించిన పెన్నార్ కార్మికులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులకి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ఆయన తెలిపారు. బీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పెన్నార్ పరిశ్రమలో వరుసగా 2వసారి బీఆర్టీయూ యూనియన్ ఘన విజయం సాధించడం జరిగిందని తెలిపారు. యూనియన్ విజయానికి సహకరించిన ప్రతి కార్మికుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కూడా 2 ఏళ్ల క్రింద 2021న 148 ఓట్ల మెజార్టీతోని ఈ యొక్క కార్మికులు గెలుపునివ్వడం జరిగింది. ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా వేతన ఒప్పందం కానీ, బోనస్ కానీ, మిగతా అలవెన్సులు కానీ అన్నింటినీ కూడా ఈ 2 సంవత్సరాలలో ఏదైతే గేట్ మీటింగ్లో చెప్పినామో అది తీర్చడం జరిగింది. దాన్ని గుర్తుంచుకొని కార్మిక సోదరులందరూ కూడా అదే విశ్వాసంతో ఈరోజు 59 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. వారికి ఏ రకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగిందో, వారి శ్రేయస్సు కోసం ఏమి అవసరం ఉందో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్టీయూ ప్యానెల్ మా ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారి సారథ్యంలో, అన్నగారు రాంబాబు గారు అధ్యక్షుడు గారి సారథ్యంలో మరి ఒక్కొక్కటి సమస్య ప్రతి ఒక్క సమస్యను మా కార్మికులకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చి వారికి మంచి వేతన ఒప్పందం ఇప్పించి హాయిగా వాళ్ళు ఉద్యోగ భద్రత కల్పించి వాళ్ళు వారి ఉద్యోగాలను వారి జీవితాన్ని వారి భవిష్యత్తుని ఎక్కడ కూడా ఒక్క పైసా నష్టం కలగకుండా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ బీఆర్టీయూ నాయకత్వం, ఈ బీఆర్టీయూ ప్యానెల్ పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్మికుల యొక్క విజయాన్ని ఆ కార్మికులకే సొంతం చేస్తూ మాకు సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పటాన్చెరు ప్రాంతంలో ఉన్న పెన్నార్ స్టీల్లో యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరిగినాయి. సిఐటియు ఐఎన్టీయూసీ కూటమి మీద బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం బీఆర్టీయూ ఘన విజయం సాధించింది. ఈ ఘన విజయం సాధించిన సందర్భంగా పెన్నార్ స్టీల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో అత్యంత కీలక పొజిషను పాటించి అనేక రూపాల్లో సహకరించి మమ్మల్ని నిరంతరం మాకు అండగా ఉండి ఈ గెలుపులో భాగమైన స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది మా 2వ విజయం. గతంలో కూడా కార్మికులు మంచి విజయాన్ని అందించారు. మేము పనిచేశాం. ఎమ్మెల్యే గారు మా వేతన ఒప్పందం చేయడంలో మాకు సహకరించారు. మంచి బోనస్ ఇప్పించడంలో కృషి చేశారు. స్థానిక సమస్యల్ని పరిష్కరించడంలో సహకరించారు. ఫలితంగా ఈరోజు ఐఎన్టీసీ కాంగ్రెస్ యూనియన్, సిఐటియు సిపిఎం యూనియన్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా పనిచేసే వాళ్ళ పక్కనే కార్మికులు అని చెప్పేసి ఇవాళ గులాబీ జెండా బీఆర్టీయూ ఎంట కార్మికులు ఉండి 2వసారి కూడా మంచి మెజార్టీని ఇచ్చి ఘన విజయాన్ని సాధించి పెట్టారు. ఈ ఘన విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. బీఆర్టీయూ ఈరోజు ఏ అంశాలనైతే కార్మికుల ముందు పెట్టిందో, మంచి వేతన ఒప్పందం, పని ఒత్తిడి లేని ప్రశాంత వాతావరణం, మంచి క్యాంటీన్ సౌకర్యం, ఇతర సౌకర్యాలు, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఇవన్నీ కల్పిస్తామని చెప్పినాం. తప్పకుండా ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా రాబోయే 2 ఏళ్ల కాలంలో వాటిని పరిష్కరిస్తామని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి ఉచ్చరిస్తూ ఉన్నాం. ఈ కంపెనీలో 508 ఓట్లుంటే 507 ఓట్లు పోలైనాయి, 2 ఓట్లు ఇన్వాలిడ్ అయినాయి. 59 ఓట్ల మెజార్టీతోటి ఐఎన్టీయూసీ సిఐటియు ప్యానెల్ మీద బీఆర్టీయూ గెలవడం అనేది జరిగింది. ఈ గెలుపులో భాగమైన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా మధుసూదన్ రెడ్డి గారు, యాదగిరి గారు, అదే రకంగా కృష్ణయ్య గారు,
పి నారాయణ గారు, శివశంకర్ గారు, రవి గారు, సాంబశివరావు గారు, ఇక్కడ నాయకులు వెంకట్రావు గారు, అదే రకంగా లక్ష్మారెడ్డి గారు, సోమేష్ గారు, ఇతర మిత్రులందరికీ రామ్మోహన్ గారు, అనేక మందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల్లో సహకరించిన స్థానిక పోలీసు యాజమాన్యం, సహచర శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.